హలో వైజాగ్ పీపుల్, సడన్గా మన వైజాగ్ టెంపరేచర్ని తగ్గించడానికి కాశ్మీర్ మన వైజాగ్కి వస్తే ఎలా ఉంటుంది? నిజమండి, కాశ్మీర్ నిజంగానే మన వైజాగ్కి వచ్చేసింది. లొకేషన్ ఎక్కడ అంటారా? రీల్ని సేవ్ చేసుకోండి, అడ్రస్ లాస్ట్లో చెప్తా. అండ్ ఈ కాశ్మీర్కి ఎంట్రీ కూడా ఫ్రీయేనండి. మీరే చూస్తున్నారు కదా సరౌండింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కలర్ఫుల్ ప్లాస్తో ఉండే ఈ రూఫ్ అయితే స్పెషల్ అట్రాక్షన్. మీరు కనుక ఫోటో లవర్స్ అయితే మంచి మంచి ఫొటోస్ని తీసుకోవచ్చు. అలానే ఇక్కడికి వస్తే ఈ జలకన్యని మాత్రం అస్సలు చూడటం మిస్ చేయకండి. ఎంట్రీ వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్. నిజంగానే పెద్ద ఎక్వేరియంలో ఉండే ఈ జలకన్య చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ తను మనతో ఎంత బాగా ఆడుతుందో తెలుసా? మా హిషిక అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. మీకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్కి తీసుకెళ్ళడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. అసలు అండర్ వాటర్ కొంచెం టైం ఉండటమే చాలా కష్టం, కానీ ఈ ఎక్వేరియంలో ఉండే మెర్మైడ్ ఎంత టైం ఉంటుందో అలానే చాలా గేమ్స్ ప్లే చేసి చూపిస్తుంది. ఇంకా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత షాపింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చండి. మంచి మంచి జ్యువెలరీస్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా టాయ్స్ ఉంటాయి. అలానే ఇక్కడ ఉండే చిన్న వాటర్ ఫాల్ మనకి నిజంగా వాటర్ ఫాల్ ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది. సరౌండింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మంచి మంచి ఫొటోస్ అలానే వీడియోస్ని తీసుకోవచ్చు. మీరు మీ ఫ్యామిలీతో వచ్చారంటే చాలా బాగా టైం స్పెండ్ చేసి హ్యాపీగా వెళ్తారండి. ఇంతకీ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటారా? మన బీచ్ రోడ్లో ఉండే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కాశ్మీర్ జలకన్య ఎక్స్పోలో. సో కంపల్సరీగా ప్లేస్ని విజిట్ చేయండి. మంచి మంచిగా గేమ్స్ ఆడుకొని చక్కగా నచ్చని ఫుడ్ కూడా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ట్రై చేయండి. మరి అడ్రస్ ఎక్కడ చూసేసారు కదండి. ఈసారి ఈవినింగ్ బీచ్కి వెళ్ళినప్పుడు అలా ఓసారి కాశ్మీర్ జలకన్యని విజిట్ చేసి వచ్చేసేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ, బై బాయ్.